కాళ్ళ ఏళ్ళబడి బతిమలాడారు మాకేమొద్దని. దేబిరిచ్చుకుంటా అందరి దగ్గరికి వెళ్ళి ఏమి ఇయ్యలేదు, అన్నీ వాళ్ళ అమ్మ నాన్న సంపాదించి దాచుకుంది. మీ ముఖానికి సిగ్గుందా అని అడుగుతున్నా. వాళ్ళ అమ్మ నాన్న దాచారా? మీరు చూశారా? వాళ్ళ అమ్మే 25 రోజులు హాస్పిటల్లో ఉండి మేము వేసిన ఇడ్లీ అవి ఇవి తిని అబ్బాగతిగా చచ్చిపోయింది, అబ్బాగతిగా దాని సాగైంది. తెలియని మాటలు మాట్లాడారనుకో ఈరోజు వీడియోలు చేసి పెట్టాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఎవరి ఆస్తులు ఎవరి దగ్గర లేవు. అయినా మీరు ఏమొద్దని చేసుకున్న వాళ్ళు అవి కావాలి ఈ కావాలని మా అమ్మకు ఫోన్ చేసి అడగటము, దాన్ని టార్చర్ పెట్టడం ఏంది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, నోరు కంట్రోల్లో పెట్టుకోండి. ఏది పడితే అది మాట్లాడారనుకో నాకు మాటలు వస్తాయి. ఇప్పుడు వరకు నేనేం మాట్లాడలేదు, అర్థమైందా? ఓరక టార్చర్ పెట్టవద్దు నా దాన్ని కానీ మమ్మల్ని కానీ. ఏమి నోరెత్తి మాట్లాడవద్దు. పిల్లని ఇత్తేస్తాలు అన్నీ మేము చేసుకుంటామన్నారు, అయినా నేను అన్నీ నాకు చేత అయినంతవరకు చేసి ఇచ్చా. దానా ధర్మమే.